అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ రాబోతుంది? దీనికి సంబంధించి గతంలో కూడా మనం కొన్ని వీడియోలు చేసాం. ఆర్ఎఫ్పి పూర్తయినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ రిపోర్ట్స్ కంప్లీట్ అయిన ప్లాన్స్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు తాజాగా బుల్లెట్ ట్రైన్ రాక అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పేస్ని డిజైన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలానే న్యాచురల్ కనెక్టివిటీ, ఈ మొత్తాన్ని కూడా రీసెటిల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే చూస్తే మనకి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు 2 ప్రొవిజన్స్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. అవి ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా అనే వాళ్ళకి ఇప్పుడు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో పెట్టబోయేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్లో 2 బలంగా వినిపిస్తున్నాయి. లొకేషన్ 1 ఇప్పటికే ఇది నంబూరు దగ్గర ఉన్నటువంటి లొకేషను. దీనికి సంబంధించి టీఐఎఫ్ఆర్ రిపోర్ట్ కంప్లీట్ అయింది. దానికి సంబంధించినటువంటి ప్లాను ఏరియా వైజ్గా కూడా కొంత డిజైనింగ్ వర్క్ జరిగింది. అలానే రెండవది గతంలో కూడా మనం దీనిపైన వీడియో చేసాం. ఇది తాడికొండ దగ్గర పెట్టినటువంటి ప్రపోజల్. అసలు ఈ తాడికొండ దగ్గర ఉన్న ప్రపోజల్కి దీనికి డిస్టెన్స్ పెద్దగా ఎక్కువ ఉండదు. ఈ మొత్తం ఈ డిస్టెన్స్ చూస్తే బిలో 20 కిలోమీటర్సే వస్తుంది. ఎటువైపు రావాలనేది లొకేషన్ వైజ్గా కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయి. ఆ ప్రాధాన్యాలు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒకసారి మనం దాన్ని చూద్దాం. ఇది వాస్తవానికి మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్తో కూడినటువంటి సమగ్రమైన రోడ్ నెట్వర్క్ ప్లాన్ అనమాట. ఇందులో చూస్తే ఇంకా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు మనకు తెలిసి, ఇది అవుటర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు ఫస్ట్ ప్రపోజల్ 1 చెప్పింది ఈ నంబూరు దిగువన ఉన్నటువంటి ప్రదేశంలో దాదాపు 4,000 ఎకరాలు, 4,800 ఎకరాల వరకు ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. రెండవది తాడికొండ, అంటే ఈ ఏరియాలో వస్తుందన్నమాట. అయితే బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్సెసిబుల్గా ఉండాలి అనేది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ప్రధానమైన మాట. ఆ లెక్కన చూసినప్పుడు ఇక్కడ E5 జంక్షన్ ఒకటి వెళ్తూ ఉంది, ఇక్కడ E6 జంక్షన్ ఒకటి వెళ్తూ ఉంది. దీనికి అనుబంధంగా ఇట్లా ఒక రోడ్ మ్యాప్ను కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఈ జంక్షన్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాయో అక్కడి నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్ళే విధంగా ప్లాన్ చేయాలని చెప్పని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ క్రమంలో చూసినప్పుడు ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నది నంబూరు వైపు అనేది ఎవరైనా కానీ అర్థం చేసుకోగలుగుతారు. ఒకసారి ప్లాన్ ఎలా ఉండొచ్చు, ఎందుకు బుల్లెట్ ట్రైన్ కోసం మార్పులు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అనేది కూడా ఒకసారి విశ్లేషిద్దాం. ఇంటర్ కనెక్టివిటీ అలానే మల్టీమోడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎక్కువ రవాణా సౌకర్యాలను ప్రజలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ విషయంలో 2 కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు ట్రాక్ ఎస్టాబ్లిష్మెంట్ 350 నుంచి 400 కిలోమీటర్ల ట్రాక్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఆ స్పీడ్ తట్టుకునే విధంగా తయారు చేయాలనేది ఒక ఆలోచనగా నడుస్తుంది. అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి అంటే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కార్పొరేషన్ ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే విధంగా ట్రాక్ ప్లానింగ్ జరగాలనేది ముందుగానే సూచించింది. అంటే రాబోయే రోజుల్లో 300 ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నటువంటి బుల్లెట్ ట్రైన్ ఇండియాలో నడవబోయేది 320 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే అది ఫ్యూచర్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేయాలనేది హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కార్పొరేషన్ చేసినటువంటి సూచన. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలైన్మెంట్స్, అలానే ఇటు తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక, తమిళనాడు, ఈ 4 ప్రభుత్వాలు కూడా ఒక సమన్వయంతో అలైన్మెంట్స్ పైన వర్క్ చేస్తున్నాయి. దీనికి రైట్స్ అంటే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విభాగం వర్క్ చేస్తుంది. రైల్వే బోర్డు చేసినటువంటి సూచనల మేరకు, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కార్పొరేషన్ చేసినటువంటి సూచనల మేరకు వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగానే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్స్కి దగ్గరగానే ఈ యాక్సెసిబిలిటీ ఉండేలాగా ప్లాన్ చేయాలని డిసైడ్ చేశారు. అలా చూసినటువంటి క్రమంలో ఇక్కడ చూస్తే చెన్నై బుల్లెట్ ట్రైన్ చెన్నైకి కనెక్ట్ అవ్వడం, ఇక్కడ బెంగళూరు, అలానే ఇటు హైదరాబాద్లో ఒక ఇంటిగ్రేటెడ్ హబ్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే దక్షిణాదికి హైదరాబాద్ జంక్షన్ అవుద్ది అనేది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. అలానే ఏ రూట్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లాల్సిందే. మొత్తం దేశంలో 7 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ని డిజైన్ చేస్తే అందులో 3 ఆంధ్రప్రదేశ్లో నుంచే వెళ్తున్నాయి. ఆ 3 యాక్సెసిబిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి 3 బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ వెళ్తున్నటువంటి ఏకైక రాష్ట్రంగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఉంది. మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక్కొక్కటే ప్లానింగ్ జరిగింది. సో అలా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక కీ జంక్షన్ పాయింట్ అవుతుంది. అందుకనే అమరావతిని ఉపయోగించుకోవాలి. అలానే భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ వైజాగ్ వరకు, ఇక్కడ వైజాగ్ అటు నుంచి కలకత్తా వరకు కనెక్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తారు. అది నెక్స్ట్ ఫేజ్లో ప్లానింగ్ ఉంటుందని చెప్పారు. సో అందుకనే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైన్ అమరావతి మీదుగా ఇటు తిరుపతిని కనెక్ట్ చేస్తూ చెన్నైకి వెళ్ళాలనేది ప్రధానమైనటువంటి ప్రణాళిక
అందులో భాగంగానే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పారు, అది చెన్నై ఎయిర్పోర్ట్, తిరుపతిలో ఉన్నటువంటి రేణిగుంట ఎయిర్పోర్ట్ని కూడా కనెక్ట్ చేసే విధంగా రేణిగుంటలో ఉన్నటువంటి విమానాశ్రయం, వీటితో పాటు ఇప్పుడు అమరావతి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రణాళిక అనమాట. ఈ రెండింటిని ప్రధానమైనటువంటి అంశంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి ప్రణాళిక ప్రకారం 4,618 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ ప్రణాళికని రెడీ చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే కనుక NH45 అని చెప్పి అంటారు కదా, NH45, NH16 వీటన్నిటికీ యాక్సెసిబిలిటీ వస్తుంది. అలాగే లొకేషన్ వైజ్గా కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనమాట. దీనికి సంబంధించి TFR రిపోర్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పటికే గొల్లమూడి విలేజ్ దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. 2 ఆప్షన్స్లో తాడికొండ ఇటైతే అమరావతి లోపలికి అవుతుంది, ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లో యాక్సెసిబిలిటీ కష్టమవుతుంది, కాబట్టి ఆ ట్రాక్లోనే ఇది రావాలని ఆలోచన చేశారు. కాబట్టి గొల్లమూడి అనేటువంటి ప్లేసు ఎక్కడ ఉంది ఒకసారి మనం జియో మ్యాప్లో కనుక చూస్తే ఇది క్లియర్గా కనిపిస్తుంది. జూమ్ చేసి చూస్తే ఇక్కడ మంగళగిరి అంటే కాజా ప్రాంతానికి అతి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది మొత్తం కూడా అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళిక. ఇది సీడాక్సిస్ రోడ్డు, ఇక్కడంతా అమరావతి కనిపిస్తుంది. కాబట్టి నంబూరు గ్రామానికి కొంచెం దిగుగా వెళ్ళినప్పుడు ఇక్కడ గొల్లమూడి అనేటువంటి ఏరియా కనిపిస్తుంది. ఇటువైపు ఏమో తెనాలి దుగ్గిరాల రూట్ వస్తుంది, ఇటువైపు ఏమో NH16, అలానే కొంచెం ఇటుపక్క వస్తే NH45, ఇవి కూడా కనెక్ట్ అవుతాయి అనమాట. సో ఇది రూట్ మ్యాప్ పరంగా చూసినప్పుడు అమరావతిలో కలుగుతున్నటువంటి వెసులుబాటు. అందుకనే దీనిపైన ఒక సమగ్ర అధ్యయనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే జరగబోయేటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఏంటి, ఏ విధంగా ఆ రీజియన్ డెవలప్ అవుతుంది, అంటే అమరావతిలో అసలు ఎయిర్పోర్టే అవసరం లేదనే వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయొద్దని ముందే అనుకున్నాం. కాబట్టి సో మొత్తానికి ఇది కంప్లీట్ చేయాలంటే ఒక ప్రణాళిక ఉండాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ 2 వైపులా ఉన్నటువంటి యాక్సెస్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏ విధంగా జంక్షన్ ప్లాన్ చేస్తున్నారు, అలానే ఇటు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎలాంటి ప్లానింగ్ జరుగుతుంది, దీన్ని మళ్ళీ చెన్నైతో కనెక్ట్ చేసే విధంగా ఎటువంటి ప్లానింగ్ జరుగుతుంది, మధ్యలో ఎయిర్పోర్ట్స్, ఎయిర్ ట్రావెల్, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్, ఈ 2 కూడా ఇంటిగ్రేట్ అయితే యూటిలిటీస్ ఎక్కువ ఉంటాయి, యూసేజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి తగ్గట్టుగా అమరావతిలో ఉన్నటువంటి రోడ్ స్ట్రక్చరు, జల రవాణా, ఎయిర్ ట్రావెల్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ప్రపోజల్ 1, ప్రపోజల్ 2లో ఎక్కువ శాతం మొగ్గు ప్రపోజల్ 1 వైపే ఉంది. కాకపోతే ఇంకా ఫీల్డ్ స్టడీ రెండవ ప్రతిపాదన పైన కూడా ఫీల్డ్ స్టడీ ఇంకా జరగాల్సి ఉంది. దానిపైన సర్వే జరిగిన తర్వాత ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం మాత్రం హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అమరావతి ఎయిర్పోర్ట్కి అతి సమీపం నుంచి వెళ్లాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసి ఫైనల్ DPRని రైల్వే శాఖకి సమర్పించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.